మంజులా మ్యామ్ క్లాస్ చెప్తుంటే చంద్రిక క్లాస్లో చివరి బెంచ్లో కూర్చుని 2 చేతులతో తల గొక్కుంటూ ఉంటుంది. హే చంద్రిక, స్టాండప్. అప్పటినుంచి చూస్తున్నా, తల గోకుతూనే ఉన్నావ్. ఇది కాలేజ్ అనుకున్నావా లేక ఇల్లు అనుకున్నావా? సారీ మ్యామ్, ఇంకా అలా చేయను. చూస్తుంటే పేర్లున్నట్లున్నాయి తలలో. లేకపోతే ఆ గోకడమేమిటి? అంతలోనే పక్క బెంచ్లో కూర్చున్న తన తోటి స్టూడెంట్ హేమ, అవును మ్యామ్, చంద్రిక తలలో పేర్లున్నాయి. అందుకే మేమంతా తనకి దూరంగా కూర్చున్నాం. ఇలానే క్లాస్లో ఉంటే మాకు కూడా పేలెక్కించేలా ఉంది. చంద్రిక, నువ్వు క్లాస్లో ఉంటే నీ పేర్లన్నీ అందరికి అంటించేలా ఉన్నావు. బయటికి వెళ్ళి నిల్చో. చంద్రికకి అది అవమానంలా అనిపించింది. మరో మాట మాట్లాడకుండా క్లాస్ నుంచి బయటకొచ్చి నిలబడింది. అంతలోనే అటుగా వెళ్తున్న హరిత, ఓహో, నీకు పేలున్నాయని క్లాసులో నుంచి బయటికి తరిమేశారా? పొరపాటున కూడా నువ్వు మా అక్కవన్న సంగతి మాత్రం ఈ కాలేజ్లో ఎవరికీ చెప్పకు. నీ వల్ల నా పరువు కూడా పోయేలా ఉంది. నీకు అవమానం జరిగే ఏ పని కూడా నేను చెయ్యను చెల్లి. అంతలోనే బెల్ మోగింది. మంజులా మ్యామ్ క్లాస్ బయటకు తల గోక్కుంటూ వచ్చింది. మ్యామ్, మీరు కూడా తల గోక్కుంటున్నారు? కొంపదీసి మీక్కూడా? హరిత, నువ్వు నీ క్లాస్లో లేకుండా బయట ఏం చేస్తున్నావు? ఫస్ట్ క్లాస్కి వెళ్ళు అనగానే హరిత అక్కడి నుంచి తన క్లాస్కి వెళ్ళిపోయింది. అమ్మా తల్లి, నువ్వు మాత్రం క్లాస్కి రావద్దు. వచ్చినా నీ పక్కన ఎవ్వరు కూర్చోరు. నీకు నీ పేలకి ఒక దండం తల్లి. ఎన్ని పేలు తల్లి నీకు! జుట్టు నిండా పేలే. ఈ చంద్రికని గిన్నిస్ బుక్కి ఎక్కించొచ్చు, ఎన్ని పేలు తలలో చూస్తున్నందుకు. భలే చెప్పావు కావ్యా. పద, ఇక్కడే ఉంటే ఈ పేలు మనకి కూడా అంటేలా ఉన్నాయి అని బయట నిల్చున్న చంద్రిక దగ్గరికొచ్చి తనని వెక్కిరించి వెళ్ళిపోయారు తన తోటి స్టూడెంట్స్. నాకెందుకు ఎన్ని అవమానాలు! ఈ పేలు పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పోవడం లేదు. ఇంకేం చేయాలి ఇవి పోవాలంటే? సాయంత్రానికి చంద్రిక హరితలిద్దరూ ఇంటికి వెళ్లారు. అమ్మా, అమ్మా! అబ్బబ్బా, ఏంటే కాలేజ్ నుంచి రాగానే నీ అరుపులు? ఏమైనా స్నాక్స్ కావాలా? అమ్మా, నేను స్నాక్స్ కోసం పిలవడం లేదు. ఈరోజు కాలేజ్లో ఏం జరిగిందో తెలుసా? అక్క తలలో పేలుండడం చూసి అక్కని క్లాస్ బయట నిలబెట్టారు. ఏంటి హరిత నువ్వు మాట్లాడేది? పేలుంటే అలా ఎలా బయట నిలబెడతారు? ఉండు, నీ మేడంకి ఫోన్ చేసి అడుగుతాను. అమ్మా, వద్దమ్మా. మళ్ళీ రేపు కాలేజ్కి వెళ్ళగానే నాకు ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర నా పరువు పోయింది. నువ్వు ఏమైనా చెయ్యాలనుకుంటే ఈ పేలు పోవడానికి ఏదైనా మార్గం చూడు, అది చాలు. అవునమ్మా, నువ్వు ముందు ఆ పని చెయ్యి. దీని చెల్లిని అని కాలేజ్లో ఎవరికైనా తెలిస్తే నన్ను కూడా దీనిలాగే బయట నిల్చోపెట్టి అవమానిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఇంకేం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ఏదో ఒకటి చేసి చంద్రిక తలలో పేలు పోగొడతానులే కాని వెళ్ళి ఫ్రెష్ అయి స్నాక్స్ ఏమైనా తినండి. నా తల మామూలుగా అయ్యే వరకు నాకేం వద్దు అంటూ తలలో గోక్కుంటూ వెళ్ళి, ఈ పేలు పోవాలంటే ఏమైనా చిట్కాలున్నాయేమో ఫోన్లో అయినా చూసి చంద్రిక పేలకి ఏదో ఒక పరిష్కారం వెతకాలి అని తన ఫోన్ తీసి చిట్కాలు చూసింది. అందులో ఏ చిట్కా కూడా సురేఖకి నచ్చలేదు. మరుసటి రోజైంది. రోజులాగే చంద్రిక హరితలు కాలేజ్కి వెళ్లారు. హే చంద్రిక, నువ్వు క్లాస్కి రాకు, బయట నిలబడు అని హేమ కూడా గోక్కుంటూ అన్నది. ఓకే హేమ, బయట నిల్చుంటాను. మరి నాకంటే పేళ్లున్నాయని బయట నిల్చోమన్నావు, మరి నువ్వెందుకు వచ్చినప్పటినుంచి తల గోకుతూనే ఉన్నావు? ఏదో కొంచెం దురదగా ఉంటే గోక్కున్నాను, అంతేకాని నీలాగా నాకు పేలు లేవులే అని తల గోక్కుంటూ క్లాస్లోకి వెళ్ళింది. ఆ రోజే క్లాసులో కొంతమంది తల గోక్కోవటం మొదలుపెట్టారు. ఏంటి స్టూడెంట్స్ తలగొక్కుంటున్నారు? మీక్కూడా పేలెక్కాయా? ఎక్కినట్టే అనిపిస్తుంది మ్యామ్. అంతా ఈ చంద్రిక వల్లే. క్లాస్లో అందరికీ సమస్య వచ్చింది. క్లాస్లో అందరికీ పేలెక్కకముందే ఏదో ఒక పరిష్కారం చూద్దాం మ్యామ్, లేకపోతే మేమిలా తల గోక్కుంటూనే ఉండాలి. మంచి ఐడియా చెప్పావు కావ్య, చూద్దాం ఏదో ఒక సొల్యూషన్. అలా రోజులు గడుస్తూ ఉండగా క్లాస్లో ఒక్కొక్కరికి పేలు రావటం మొదలైంది. చివరిగా మంజుల మ్యామ్కి కూడా ఆ తిప్పలు తప్పలేదు. ఇక చాలు, ఇది క్లాస్ కాదు, ఒక పేల సామ్రాజ్యంలా ఉంది. మనమంతా కలిసి దీన్ని ఆపాలి. మ్యామ్, ఏమైనా పరిష్కారం ఉందంటే చెప్పండి. అలా క్లాస్ మొత్తం తల గోక్కునే శబ్దాలతో మార్మోగిపోయింది. అంతలోనే వాళ్ళకి కాలేజీ చైర్మన్ నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది. ఆ సర్క్యులర్ మంజుల మ్యామ్ చదివిన తర్వాత, స్టూడెంట్స్, ఈ క్లాస్ మొత్తానికి పేలున్నాయని మీ క్లాస్ ని వేరే చోటికి మార్చారు.
ఇప్పుడైనా ఏదో ఒకటి చెయ్యాలి. మీ ఇంట్లో ఎవరైనా ముసలివాళ్లుంటే ఈ పేరు పోవడానికి ఏదైనా చిట్కాలు అడిగి రేపు ఒక్కొక్కరు నాకు చెప్పండి. ఇదే ఇవాళ నేను మీకిచ్చే హోంవర్క్. అలాగే మ్యామ్, తప్పకుండా తెలుసుకుంటాం. లేకపోతే వీటిని భరించడం మా వల్ల కావడం లేదు. మంజుల మ్యామ్ చెప్పినట్టు అందరూ తమ ఇంట్లోని పెద్దవాళ్లను అడిగి చిట్కాలు తెలుసుకుని వచ్చారు. క్లాస్ మొత్తం చర్చలు మొదలుపెట్టారు. అంతలోనే మంజుల మ్యామ్ వచ్చింది. ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ సైలెంట్. నిన్న రాత్రి మీ అందరూ బాగా హోంవర్క్ చేశారని నమ్ముతున్నాను. ఇప్పుడు ఒకరొకరు లేచి పేలు పోవడానికి ఉపయోగించే చిట్కాలు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. మ్యామ్, నేను రాత్రంతా బాగా ఆలోచించాను. మా నాన్న పొలంలో కొట్టే పురుగుల మందు కొడితే దెబ్బకి అవుట్ అయిపోతాయి ఈ మాయదారి పేలు. ఒకసారి ట్రై చేసి చూద్దామా? అప్పుడు పేలు కాదు చచ్చేది, మనం చచ్చి శ్మశానానికి పోతాం. మ్యామ్, మా తమ్ముడు ఒక మంచి చిట్కా చెప్పాడు. వేడివేడి కాఫీ తల మీద పోస్తే వెంటనే చచ్చిపోతాయి. కానీ అలా చేస్తే మన తల కాలిపోతుందేమో కదా. అప్పుడు గాని మన తలలో ఉన్న పేలు పోతాయి, తల కూడా పోతుంది. మ్యామ్, మా తాతయ్య ఒక బెస్ట్ రెమెడీ చెప్పారు. ఉల్లిపాయ రసం తీసి దానికి నిమ్మరసం కలిపి ఆ జ్యూస్ని తల మీద పూస్తే పేలన్నీ ఒక రోజులోనే మాయవుతాయంట. కానీ మా తాతయ్య అదంతా నాతో చెబుతూ నా తలకి అప్లై చేయకుండానే ఆ జ్యూస్ని తాగేశాడు. ఉల్లిపాయ రసం తాగేశాడంటే మీ తాతకి పేలు కడుపులో ఉన్నట్లున్నాయి. సరే, ఇక తర్వాత ఎవరు? ఒక నూనె చేతిలో పట్టుకుని చివరగా లేచింది చంద్రిక. మ్యామ్, మా అమ్మ చెప్పింది పాత రోజుల్లో గ్రామాల్లో ఒక ఔషధ గుళిక వాడేవాళ్ళట. దాని పేరు వేప నూనె. వేప ఆకులు, తులసి, ఉసిరికాయ వేసి నీటిలో బాగా మరిగించి ఆ నీళ్లు చల్లగా అయ్యాక తల కడిగితే పేళ్లు పూర్తిగా పోతాయట. ఈ విషయం మా అమ్మమ్మని అడిగి నాకు ఈ వేప నూనె చేయించింది. వావ్ చంద్రిక, సూపర్ సొల్యూషన్. ఇంకేం, మనమందరం కలిసి ఆ వేప నూనె ట్రై చేద్దాం. చంద్రిక, ఆ వేప నూనె అందరికీ ఇవ్వు. చంద్రిక అందరికీ తన తల్లి సురేఖ చేసిన వేప నూనె ఇచ్చింది. అందరూ చంద్రిక తల్లి తయారు చేసిన వేప నూనెని తీసుకుని తలకు రాసుకున్నారు. స్టూడెంట్స్, చూద్దాం ఈ రెమెడీ పనిచేస్తుందో లేదో. ఎవరికైనా తలలో పేలు తగ్గితే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ రోజు ఇంటికి వెళ్లి ఆ పని పూర్తి చేయండి. మరుసటి రోజు అందరూ కాలేజ్కి వచ్చారు. చంద్రిక, నిన్న రాత్రి నుండి నువ్విచ్చిన వేప నూనె వర్కౌట్ అయింది. ఇప్పుడు నా తలలో ఎలాంటి దురద లేదు. నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నిజమే చంద్రిక, నా తలలో రోజు డాన్స్ చేసే పేలు ఒక్కసారిగా మాయమయ్యాయి. అంతలోనే మంజుల మ్యామ్ క్లాస్కొచ్చింది. చంద్రిక, కంగ్రాచ్యులేషన్స్. నువ్విచ్చిన నూనె నాకు బాగా పనిచేసింది. చూడు, నాకే కాదు క్లాస్ మొత్తానికి పనిచేసినట్టుంది. ఎవ్వరూ కూడా తలలో గోకడం లేదు. చాలా రోజుల తర్వాత హాయిగా పడుకున్నాను. మీ అమ్మగారికి థ్యాంక్స్ చెప్పానని చెప్పు. థ్యాంక్స్ మ్యామ్. ఇకపై నా తలలో పేలుండవు. ఉన్నా కూడా అమ్మ తయారు చేసిన నూనె వాడతాను. అలా ఒక చిన్న చిట్కాతో క్లాస్ మొత్తానికి పరిష్కారం దొరికింది. ఇంకా అప్పట్నుంచి మళ్లీ వాళ్ల క్లాస్ని ముందున్న దగ్గరికి మార్చారు. అలా చంద్రిక తన సమస్యకి తానే పరిష్కారం కనుక్కొని క్లాస్ అందరితో మెప్పు పొందింది. అది వెంకటాపురం అనే గ్రామం. ఆ ఊరిలో చంద్రిక, హరిత అనే పేద అక్క చెల్లెళ్ళుండేవాళ్లు. కూలి పనులే వాళ్ల జీవనాధారం. పని ఉందని తెలిస్తే చాలు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కా చెల్లెలు సంతోషంగా లంచ్ డబ్బాలు కట్టుకుని వెళ్తుంటారు. ఇచ్చిన కూలీ డబ్బులు తీసుకుని చీకటి పడుతుండగా ఇంటికొచ్చేవాళ్లు. ఉన్నంతలో తిని కాసేపు కబుర్లు చెప్పుకొని ఆనందంగా పడుకునేవాళ్లు. అక్క చంద్రిక కష్టాన్ని నమ్ముకుంటేనే మన జీవితం బావుంటుందని నమ్మితే, ఆ కష్టానికి తెలివిని కూడా కలిపితే మన జీవితం మరింత బావుంటుందని చెల్లి హరిత వాదించేది. చెల్లి, నీ దృష్టిలో తెలివంటే కంటికి కనిపించిందల్లా ఇంటికొచ్చి దాచిపెట్టడమేనా? అక్క, ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదని ఓ మహానుభావుడి చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. అందుకే అక్క, దారిలో కనిపించే కంకర రాళ్ళని కాని, ఇటుకలను కాని, మరే ఇతర రాళ్ళని కాని, అంతెందుకు చివరకు ఇనుప ముక్కలను కూడా తీసుకొచ్చి మన పెరట్లో దాచిపెడుతున్న సంగతి నీకు తెలుసు కదా? తెలుసు చెల్లి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందమని పెద్దలు ఊరికే అనలేదు. బహుశా నీలాంటి వాళ్ళని అన్నట్టున్నారు. ఇలా రాళ్లని, ఇటికలని, ఇనుప ముక్కలని, రాడ్లని దాచిపెట్టడమే తెలివని నువ్వనుకుంటున్నావు. కానీ ఇది తెలివి కాదు చెల్లి, పిచ్చంటారు. సరేలే అక్క, నా పిచ్చి నాకు ఆనందాన్నిస్తుంది. వాటిని పెరట్లో అలా ఉండనివ్వు. అవి ఉండడం వల్ల నీకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా.
లేదు చెల్లి. అలా అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వర్షం మొదలైంది. ఆ రోజు కూలీ పనికి ఎవ్వరూ పిలవలేదు. గొడుగు పట్టుకుని చాలాసేపు కూలీల అడ్డ మీద నిలబడ్డారు. కాని ఎవరూ రాలేదు. ఎక్కడ పని ఉందని చెప్పలేదు. చెల్లి, ఇంటికి వెళ్దాం పదా. ఇక ఈ వర్షంలో మనల్ని పనికి ఎవరూ పిలవరని అర్థమైంది. నేను కూడా అదే అనుకుంటున్నానక్క. వెళ్దాం పద. అక్క చెల్లెళ్ళు ఇంటికొచ్చారు. కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు గడిపారు. 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు వర్షం కారణంగా కూలీ పనులకు ఎవరూ పిలవడం లేదని ఇద్దరూ అర్థం చేసుకుని తన పేద బతుకు గురించి మాట్లాడుకుంటున్నారు. కిరాణా షాపు సుందరి పిన్ని దగ్గర 10 రోజుల కిందట అప్పు తెచ్చిన 2000 సరుకులు ఈ పూటతో అయిపోయాయి చెల్లి. రాత్రికి మన పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందక్కా? రాత్రికి నీళ్లతోనే కడుపు నింపుకోవాలి. మనకు మరొక అవకాశం లేదు. ఈ వర్షానికి ఏమైందో ఏమో, అటు పెద్దగా పడ్డం లేదు, ఇటు మొత్తానికి పడకుండా ఉండడం లేదు. 10 రోజులుగా అలా కురుస్తూనే ఉంది. నువ్వింటి దగ్గర జాగ్రత్తగా ఉండు చెల్లి. నేను ధర్మయ్య పెదనానింటి వరకు వెళ్ళొస్తాను. మన బంధువుల ఇంటికి అసలే వెళ్ళొద్దక్కా. వాళ్ళు మన బతుకును చూసి మరింత హేళన చేస్తారు. అర్థం చేసుకోకుండా అర్థం లేని నవ్వును నవ్వుతారు. అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. అందుకే చెల్లి, నిన్ను తీసుకెళ్లకుండా నేను మాత్రమే వెళ్ళొస్తానని చెప్తున్నాను. నేనొచ్చేంత వరకు నువ్వు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. అవసరమైతే ఆకలితో ఇద్దరం చచ్చిపోదాం కానీ అయిన వాళ్ళ ఇంటికి అప్పు కోసం వెళ్ళొద్దక్కా. అది కాదు చెల్లి. వద్దక్కా, నేను ఒప్పుకోను. 5 రోజుల కిందట నాకు బాగా జ్వరంగా ఉంటే చిన్నయ్య బాబాయ్ ఇంటికి వెళ్ళి సహాయం అడిగావు. వికారంగా ఒక నవ్వు నవ్వి ఆడపిల్లలం, అందులో అన్న కూతుర్లమనే బంధాన్ని మరిచి మన పేద బ్రతుకుని హేళన చేసింది మర్చిపోయావాక్క? నాకు నువ్వు ముఖ్యం చెల్లి. అమ్మ చనిపోతూ నిన్ను నా చేతిలో పెట్టింది. ఎక్కడికి వెళ్ళొద్దక్కా. ఉంటే తిందాం, లేదంటే ఖాళీ కడుపుతో పడుకుందాం. అంతే తప్ప ఎవ్వరిని ఎలాంటి సహాయం అడగొద్దు. ఆ దేవుడు మనకి ఈ వాన పరీక్షని ఎన్నాళ్ళు పెడతాడో అది చూద్దామక్కా. దేవుడు ఏం చేసినా అందరి మంచి కోసమే చేస్తాడు చెల్లి. మనకు మంచెక్కడ చేస్తున్నాడక్కా? ఈ మాత్రమైనా మనం బతుకున్నామంటే దేవుడు మంచి చేసినట్టే చెల్లి. ఆ పేద అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఉరుముల మెరుపులతో ఆకాశం మెరిసిపోతూ ఉంటుంది. వర్షం మరింత జోరుగా పడుతూ ఉంటుంది. రాత్రయింది. చంద్రిక ఇంట్లో లాంతర్ దీపం వెలుగుతూ ఉంటుంది. చంద్రిక అన్నం పచ్చడి ఉన్న ప్లేట్ను తీసుకొని కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్న చెల్లి హరిత దగ్గరకొచ్చింది. అన్నం లేదన్నావు? నేనుండగా నిన్ను ఆకలితో పడుకొనిస్తానా చెల్లి? అయితే నువ్వు ఉదయం తినలేదన్నమాట. తిన్నాను చెల్లి. మా అక్కకు అబద్ధం చెప్పడం రాదని నాకు తెలుసక్క అంటూ కన్నీళ్లు పెట్టుకుని ఒక ముద్దని అక్కకి తినిపించింది హరిత. అలా చంద్రికకి తినిపించిన తరువాత ఇద్దరూ పడుకున్నారు. మరుసటి రోజున వర్షం వెలిసిందని సంతోషంతో కూలి పనికి వెళ్తుండగా కిరాణా షాపు సుందరి దారిలో కలిసింది. కోపంగా వాళ్ళని చూస్తుంది. అక్కా చెల్లెళ్ళు అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నది చాలు. నా డబ్బులెప్పుడిస్తారు? చంద్రిక బతిమాలింపుతో, మా పరిస్థితి నీకు తెలియంది కాదు కదా పిన్ని. తెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా కూలి పనులు సరిగ్గా దొరకడం లేదు. డబ్బులు సర్దుబాటు కావడం లేదు. ఒక వారం రోజులు ఓపిక పట్టు పిన్ని. ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేసి ఇచ్చేస్తాం. ఏమనుకోవద్దు పిన్ని, అర్థం చేసుకోండి. సుందరి మరింతగా రెచ్చిపోయింది. అసలు మీరు మనుషులేనా? సుందరి ఆ మాట అనగానే హరితకి కోపం వచ్చింది. నువ్వు మనిషివైతే మేం మనుషుల్లా కనిపిస్తాం. నువ్వు జంతువైతే మేం కూడా జంతువుల్లా కనిపిస్తాం. ముందుగా నువ్వేంటో చెప్పు పిన్ని. మనిషివా, జంతువా, పిట్టవా, లేదంటే పిట్ట రెట్టవా? ఏమిటి పిన్ని నువ్వు? సుందరికి కోపం పెరిగింది. గయ్యాళి నోరు తెరిచింది. కోపం తెచ్చుకోకు పిన్ని. హరిత చిన్నపిల్ల. తన మాటలు పట్టించుకోవద్దు. నేను మన్నించమని వేడుకుంటున్నాను కదా పిన్ని. ఒక వారం రోజులు ఓపిక పట్టు. ఖచ్చితంగా మీ డబ్బులు తీసుకొచ్చిస్తాం. అక్క, ఎందుకంతలా బతిమాలుతున్నావు? వదిలిపెట్టు. ఏం చేస్తుందో నేను చూస్తాను. అరే, ఈ ఊరిలో పుట్టి పెరిగిన వాళ్ళం. అమ్మా నాన్న చనిపోతే మన రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఉన్నంతలో బతుకుతున్నాం. నువ్వు నోరు ముయ్యి హరిత. నేను పిన్నితో మాట్లాడుతున్నాను కదా. పిన్ని, ఈ పిన్ని మనల్ని పట్టుకొని మనుష్యులేనా అంటుందక్కా. అందుకే నేనలా సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఎంత పొగరే నీకు! నన్ను పట్టుకొని అంతలేసి మాటలంటావా? ఇక మిమ్మల్ని వదిలిపెట్టను. నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి.
లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇవ్వండి, నా డబ్బులు ఇవ్వండి. దయచేసి రోడ్డు మీద అల్లరి చేయొద్దు పిన్ని. ఏదైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం రండి. ఇంటి దగ్గరికి ఎందుకక్కా? ఇలా చూడు పిన్ని, ఒక వారం రోజుల్లో నీకు ఇవ్వాల్సిన 1000 రూపాయలు ఇస్తాం. అంతవరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. 10 రోజుల తర్వాత ఈ రోజే పని దొరికింది. మేము ఆ పనికి పోతేనే డబ్బులొచ్చేది. ఈ రోజు అన్నం వండుకొని తినేది. వారం రోజులు అంతే. సుందరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చంద్రిక, హరిత కూలీల అడ్డ మీదకి వచ్చారు. మళ్లీ వర్షం పడ్డం మొదలైంది. అయినా అక్కా చెల్లెలు గొడుగు పట్టుకుని నిలబడి ఉన్నారు. 1-2 గంటలు గడిచాయి. అయినా వాళ్ళకి ఆ రోజు కూడా కూలీ పని దొరకలేదు. నిరాశగా ఇంటికొచ్చారు. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాలేదు. అప్పుడు పాత ఇనుప సామాన్లు కొనే అతను ట్రక్లో కూర్చుంటాడు. ట్రక్ కట్టిన మైక్ అరుస్తూ ఉంటుంది. అప్పుడు హరితకి తను దాచిపెడుతున్న ఇనుప ముక్కలు, రాడ్లు గుర్తొచ్చాయి. అక్క, ఆ ట్రక్ అతన్ని ఆగమను, నేనిప్పుడే వస్తాను. సరే చెల్లి. చంద్రిక గొడుగు పట్టుకుని ట్రక్ని ఆపింది. హరిత ఇంట్లో నుంచి ఐరన్ ముక్కలను, రాడ్లని తీసుకొచ్చి అమ్మేసింది. అతను డబ్బులిచ్చాడు. ఆ డబ్బులను తీసుకొని అక్కా చెల్లెళ్ళు ఇంట్లోకొచ్చారు. చూసావా అక్క, ఎందుకు పనికొస్తాయని ఆ రోజు అన్నావు. నాది తెలివి కాదని, పిచ్చని అన్నావు. ఇప్పుడు మనల్ని ఎలా కాపాడిందో చూడు. సారీ చెల్లి, నేనలా మాట్లాడి ఉండాల్సింది కాదు. నా చెల్లి తెలివిని నేనే హేళన చేసినట్టయింది. అయ్యో అక్క, మనల్లో మనం ఒకరికి ఒకరం సారీ చెప్పుకునే పరిస్థితి రావద్దు. ఇప్పుడు మనం ఆ డబ్బులతో ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేయడం మొదలు పెట్టాలి. ఏం వ్యాపారం చేద్దామక్కా? టీ కొట్టు పెట్టుకుందాం చెల్లి. అవునక్క, టీ కొట్టు పెడితే బాగా సాగుతుంది. అసలే వర్షాకాలం. అదీ కాక కూలీల అడ్డ మీద టీ కొట్టు లేదు. మనం పెడితే బావుంటుంది అని అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకొని మంచి ముహూర్తంలో కూలీల అడ్డ మీద చిన్నగా టీ కొట్టు వ్యాపారం పెట్టుకుంటారు. అక్కా చెల్లెలు చేస్తున్న టీ నచ్చడంతో రోజులు గడుస్తున్న కొద్దీ అక్కా చెల్లెలు పెట్టిన టీ కొట్టు బాగా నడుస్తూ ఉంటుంది. మంచిగా డబ్బులొస్తుంటాయి. డబ్బులను తీసుకెళ్లి కిరాణా షాపు సుందరికిచ్చేస్తారు. సుందరి సంతోషపడుతుంది. మీరిస్తారని తెలుసు చంద్రిక. ఆ రోజు అలా మాట్లాడటం తప్పు నాదే అమ్మా. లెక్క పెట్టి చూసుకో పిన్ని. ఉంటాయి హరిత, లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పగానే చంద్రిక, హరితలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పట్నుంచి టీ కొట్టును చూసుకుంటూ అక్కా చెల్లెళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉంటారు.